మన ఇండియన్ సినిమాల్లో 1000 కోట్లు కొట్టిన టాప్ 10 మూవీస్ గురించి అయితే మనమైతే మాట్లాడేసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ నుంచి అంటే మన ఇండియన్ మూవీస్ నుంచి టాప్ 10 1000 క్రోర్స్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కేవలం 1000 కోట్లు కొట్టిన సినిమాలు మాత్రమే, అది కూడా 10 అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ లిస్ట్ ఏంటో మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనమైతే ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేద్దాం. ఈ వీడియోని వచ్చేసరికి ఫస్ట్ నుంచి లాస్ట్ కాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్ కి అయితే వేద్దాం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ప్లేస్ 10th ప్లేస్ లో వచ్చేసరికి పఠాన్ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1020 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. సో మన షారుఖ్ ఖాన్ క్రేజ్ ఏంటో ఒక డికేడ్ తర్వాత అయితే తెలిసిందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ చేసిన చెప్పుకోవచ్చు షారుఖ్ ఖాన్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో దీపికా పదుగని గారు, షారుఖ్ ఖాన్ వీళ్ళిద్దరు యాక్టింగ్ కావచ్చు, వీళ్ళ స్కోప్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిందని చెప్పుకోవచ్చు. మన హిందీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫిల్మ్ 1000 crore ఫర్ మన షారుఖ్ ఖాన్ గారు అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 9 ప్లేస్ లో వచ్చేసరికి మన ప్రభాస్ అన్న కల్కి 2898 ఏడి మూవీ అయితే చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ ఫిల్మ్ మన ప్రభాస్ అన్నకి 1000 కోట్ల సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1050 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిన చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఏం ప్రూవ్ అయిందంటే ఒక మైథలాజికల్ ఫిల్మ్ కూడా 1000 కోట్లు కొడుతుంది అంటే, ఒక హిస్టారికల్ మూవీ కూడా ఒక 1000 కోట్లు కొట్టే కెపాసిటీ ఉంది మన ఇండియన్ సినిమాల్లో అని ప్రూవ్ చేసిన చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆ విజువల్స్ కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, అలానే మనకి డైరెక్షన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. స్టోరీ కావచ్చు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అలానే ఈ ఫిల్మ్ వచ్చేసరికి హిస్టరీకి బేస్ అంటే హిస్టరీ బేస్ కనెక్ట్ చేసిన అని చెప్పొచ్చు. అక్కడ మన ప్రభాస్ అన్న కర్ణగా రివీల్ అవ్వడం కావచ్చు, అశ్వత్థామ్, అమితాబ్ బచ్చన్ వీళ్ళ యాక్టింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక స్కోర్ ఆ రోల్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా మన ఇండియన్ సినిమాలో 1000 కోట్లు అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాతో చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిన అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా రికార్డ్ ని మన ప్రభాస్ అయితే బ్రేక్ చేసిన అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 8 ప్లేస్ లో వచ్చేసరికి మళ్ళీ మన ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ సినిమా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకే ఇయర్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కొట్టిన ఒకే ఇండియన్ స్టార్ వచ్చేసరికి షారుఖ్ ఖాన్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1000 కోట్లు అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ టు బ్యాక్ ఫర్ షారుఖ్ ఖాన్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఉండే ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, థ్రిల్లింగ్ కావచ్చు, అలానే మన షారుఖ్ ఖాన్ గారు యాక్టింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది అని చెప్పుకోవచ్చు. డ్యూల్ రోల్ అయితే ఇచ్చి పడేసింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చి కూడా మన ఇండియన్ సినిమాల్లో 1000 కోట్లు అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1100 కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. సో మన షారుఖ్ ఖాన్ గారు అయితే తన రికార్డ్ ని తను బ్రేక్ చేసి మళ్ళీ కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసి అని చెప్పుకోవచ్చు. అది కూడా హిందీ బెల్ట్ లో, అలానే ఇండియా మొత్తం అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 7th ప్లేస్ వచ్చేసరికి మన కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది అని చెప్పుకోవచ్చు. యష్ హీరో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎలివేషన్ కావచ్చు, స్టోరీ కావచ్చు, బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అలానే ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చే ఎలివేషన్ మన ప్రశాంత్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా 1000 కోట్లు కాదు 1200 కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా వచ్చేసరికి శాండిల్వుడ్ లో ఫస్ట్ 1000 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఉండే సీన్స్ కావచ్చు, అసలుకి ఎలివేషన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అసలుకి ఈ సినిమా ఒకసారి స్టార్ట్ పెట్టినాం అనుకో చూడకుండా మనం ఆగలేం, ఆ లెవెల్ అయితే సినిమా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని అయితే షేక్ చేసిన చెప్పుకోవచ్చు. ప్రశాంత్ ఇంకా మన హీరో యష్ అని చెప్పుకోవచ్చు. అసలుకి మామూలు కూడా ఈ సినిమా. ఇంకా టాప్ 6 లో వచ్చేసరికి మన రాజమౌళి ఫిల్మ్, మన ఎన్టీఆర్ అన్న ఇంకా మన రామ్ చరణ్ వీళ్ళిద్దరు కలిసి తీసిన సినిమాని ఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1250 కోట్ల గ్రాస్, వీళ్ళిద్దరు కట్అవుట్ కి 1250 కోట్ల గ్రాస్ అయితే సరిపోదు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. 2000 కోట్లు కొట్టే సినిమా అని అనుకున్నారు చాలా మంది, కానీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన 1250 కోట్ల గ్రాస్ వరకు వచ్చి ఆగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో స్టోరీ కావచ్చు, ఎలివేషన్ సీన్ కావచ్చు, హీరోస్ యాక్టింగ్ కావచ్చు, అసలుకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కరికి మించి ఇంకొకరు అయితే డామినేట్ అయితే చేసిన అని చెప్పుకోవచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కాదు మన తెలుగు స్టేట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కూడా మన తెలుగు స్టేట్ ఇండస్ట్రీ ఏదంటే మన ఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ ఫ్లైలో వచ్చేసరికి దురంధర్ పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చినప్పుడు అసలుకి ఈ సినిమా వచ్చింది లేదని చాలా మందికి తెలియదు. నిజంగా దురంధర్ ఈ లెవెల్లో కలెక్షన్ వస్తుందని. ఈ సినిమా 1350 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. అసలుకి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పఠాన్, జవాన్ ఇన్ని రికార్డ్ ని బ్రేక్ చేసినట్టే చాలా మంది నమ్మలేకపోయారు. ఆ లెవెల్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సైలెంట్ గా వచ్చి షేక్ చేసిన చెప్పుకోవచ్చు. ఈ సినిమా డే 1 నుంచి ఏ రికార్డ్స్ లేదు, కానీ లాంగ్ రన్ లో అయితే మామూలుగా రికార్డ్ పెట్టలేదు. హిందీ సినిమాకి ఒక్కసారి లాంగ్ రన్ దొరికింది అనుకో ఒక రేంజ్ లో అయితే కలెక్షన్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దురంధర పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఇక టాప్ 4 వచ్చేసరికి మన అందరికి తెలిసిందే పుష్ప పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కాదు ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1800 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా ఓన్లీ మన ఇండియాలోనే 1500 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా ఫస్ట్
ఫాస్టెస్ట్ 1000 కోట్లు కేవలం అది ఆ రోజులోనే 1000 కోట్లు కొట్టిన ఒకే ఒక ఇండియన్ సినిమా 'పుష్ప 2' అని చెప్పొచ్చు. ఫాస్టెస్ట్ అన్ని రికార్డ్ అయితే బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే తన మూవీ మీద అంటే 'పుష్ప 2' రికార్డ్ మీదనే అన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిందని చెప్పొచ్చు. చాలా రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. 'పుష్ప 2' మన 'బాహుబలి 2' రికార్డ్‌ని కావచ్చు, 'దంగల్' రికార్డ్‌ని కావచ్చు, చాలా రికార్డ్‌ని బ్రేక్ చేసి టాప్ 1 ప్లేస్‌లో అయితే ఈ సినిమా అయితే వచ్చిందని చెప్పొచ్చు. మన ఇండియాలోనే అసలకి అర్థం చేసుకోండి ఏ లెవెల్ క్రేజ్ మార్కెట్ ఈ సినిమాకు ఉంటే ఏ లెవెల్‌లో ఈ సినిమాకి యావరేజ్ టాకే వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఇండస్ట్రీ టాక్ వస్తే మీ ఇమాజినేషన్‌కి ఇంకా టాప్ 3 ప్లేస్‌లో వచ్చేసరికి మన 'బాహుబలి పార్ట్ 2' ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చే డెకేడ్ 10 ఇయర్స్, 11 ఇయర్స్ అయినా సరే టాప్ 3, టాప్ 2 ప్లేస్‌లో ఉందని అర్థం చేసుకోండి. ఈ సినిమా క్రియేట్ చేసిన ఆ మ్యానే కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, ఆహ్, ఈ సినిమాలో ఉండే ఆ స్టోరీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఇంకా సినిమాటోగ్రఫీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆ బీజీఎం కావచ్చు, యాక్టర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మామూలుగా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లోనే 2017లోనే ఈ సినిమా 1000 కోట్లు కాదు 1810 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో ర్యాంపేజ్ చేసింది, ఏ లెవెల్‌లో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిందో. సో ఈ సినిమా మీద చాలా మంది ఎక్స్‌పెక్టేషన్ అయితే చాలా ఉండే. దానికి మించి ఏ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఆ లెవెల్ అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డిజైన్ అయితే చేసిందని చెప్పొచ్చు. ఇంకా టాప్ 2 ప్లేస్‌లో వచ్చేసరికి రీసెంట్ గానే యాడ్ అయింది 'ధురంధర్ పార్ట్ 2' అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేసరికి ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా కలెక్షన్ చూసి చాలా మంది మన 'బాహుబలి 2', 'పుష్ప 2' ఇంకా 'ధురంధర్' రికార్డ్ లేచిపోతుంది అనుకున్నారు. సో లేచిపోయింది కూడా. మన 'పుష్ప 2' రికార్డ్ అయితే లేచిపోయింది. ఇంకా మన 'బాహుబలి 2' రికార్డ్ కూడా లేపేసిందని చెప్పొచ్చు 'ధురేంద్ర పార్ట్ 2'. కానీ 'దంగల్' రికార్డ్‌ని అయితే బ్రేక్ అయితే చేయలేకపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 1850 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి ఈ సినిమాని మన ఇండియా వాళ్ళు ఏ విధంగా ఇంట్రెస్ట్‌గా చూసిర్రో, ఇంకా ఓవర్‌సీస్ వారు కావచ్చు మామూలుగా లేపలేదు. ఈ సినిమా వచ్చేసరికి ఇండియాని ఇంకా హిందీలో ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2'ని ఒక్కసారి కాదు 2 సార్లు అయితే బద్దలు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. అసలకి 'ధురంధర్ పార్ట్ 1' వచ్చేసరికి 'పుష్ప' రికార్డ్‌నే బ్రేక్ చేసింది. 'ధురంధర్ పార్ట్ 2' ఇంక అర్థం చేసుకోండి. 'ధురంధర్ పార్ట్ 1', 'ధురంధర్ పార్ట్ 1' రికార్డ్‌ని బ్రేక్ చేసి మళ్ళీ ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ ప్లేస్‌లో వచ్చేసరికి ఏ సినిమా బ్రేక్ చేయని లెవెల్‌లో 'మన 'దంగల్' సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 1950 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఓవర్‌సీస్ నుంచే 1450 కోట్ల గ్రాస్, మన ఇండియా నుంచి 550 కోట్ల గ్రాస్ మాత్రమే. అర్థం చేసుకొని 'పుష్ప 2'లో, మన 'బాహుబలి 2'లో, మన 'ధురంధర్ 2'లో సగం కూడా రాదు ఇండియా నుంచి. కానీ ఓవర్‌సీస్ నుంచి విపరీతమైన కలెక్షన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా రికార్డ్‌ని ఫ్యూచర్‌లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి. సో అలా మన 'దంగల్' వచ్చేసరికి 1950 కోట్ల గ్రాస్‌తో టాప్ ప్లేస్‌లో అయితే ఉంది.